భారతదేశంలోని ముంబై ముంబై సెంట్రల్, విలేపార్లే, ములుండ్ స్టేషన్ ఇలాంటి చోట్లన బాంబు పేలుళ్ళకి కారకుడైనటువంటి వ్యక్తి. 1990 నుంచి 2000 మధ్య క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వేళనాచన్ అనేటటువంటి తీవ్రవాది సిమి ఏదైతే స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఉందో ఆ సంస్థకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్స్ ఆఫ్ ఇండియా కి సంబంధించినటువంటి మాజీ జనరల్ సెక్రటరీ సాకిబ్ నాచన్ తాజాగా ఆసుపత్రిలో చనిపోయాడు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. మహారాష్ట్రలోని పడ్గా ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరోపణ మీద ఇతన్ని 2023లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అప్పటి నుండి తిహార్ జైల్లో ఉన్నాడు. ఇటీవల ఆరోగ్యం క్షీణించింది, బ్రెయిన్ హ్యామరేజ్ కారణంగా చనిపోయాడు అన్నటువంటి తాజాగా వైద్యులు తేల్చారు. గతంలో ఈయన చేసిన ఇతని ప్రోద్బలంతో జరిగినటువంటి దాడుల్లో 13 మంది చనిపోయారు, వందలాది మంది గాయాల పాలయ్యారు. వీటికి సంబంధించిన కేసులో 10 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కొంతకాలానికి 2023లో మరో కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు ప్రాణాలు కోల్పోయాడు.